హాయ్ ఫ్రెండ్స్, పోలీస్ ఉద్యోగార్థుల కోసం తెలంగాణ విద్యాశాఖ శుభవార్త తెలియజేసింది. ఇటీవల పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పోస్టుల సంఖ్య అధికంగా ఉండడంతో అనేక మంది అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది అభ్యర్థులు కోచింగ్ కోసం పట్టణాలకు నగరాలకు వస్తున్నారు. ఇక్కడ హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. ఇందుకోసం వేల రూపాయలు వారు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి అభ్యర్థుల కోసం తెలంగాణ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ఇంటర్ విద్యాబోధనతో పాటు పోలీస్ ఉద్యోగాల నియామక పరీక్షకు అవసరమైన అంశాల్లో కోచింగ్ ఇవ్వనున్నారు. పోలీస్ శాఖలో ఇంటర్ బోర్డు ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ఇతర సబ్జెక్టులతో పాటు రన్నింగ్, జంపింగ్, పోలీసు ఉద్యోగం సాధించడానికి అవసరమైన ఇతర అంశాలపై సైతం శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నగరంలో 7 ఇంటర్ కళాశాలలను అధికారులు ఎంపిక చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు శిక్షణ కోసం ఎంపిక చేసిన కళాశాలలను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. చిన్న వయసులో విద్యార్థులకు ఉద్యోగానికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తే వారు పక్కదారి పట్టకుండా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరి ఇప్పుడు శిక్షణ కోసం ఎంపిక చేసిన కళాశాలలేంటో తెలుసుకుందాం. గన్ ఫౌండరీ అలియా ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ మహబూబియా బాలికల కళాశాల, మలక్పేట్ న్యూ జూనియర్ కాలేజ్, నాంపల్లి ఎంఏఎం జూనియర్ కాలేజ్, కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఫలక్నామా బాయ్స్ జూనియర్ కాలేజ్, మారేడుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీల్లో ఈ శిక్షణ నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.